బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారా? వెళ్ళరాలాగా. వాళ్ళు సంత వీధుల్లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో, సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకు అనుమతులు ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప ఎవరింటికి వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు ఎవరు. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, అపోస్తలులు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఎవరిళ్ళలోకి వెళ్ళలేదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనములో ఏమని రాస్తుందంటే, ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటిను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సో అపోస్తలు ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించారని బైబిల్లో రాస్తుంది. సో మీరు ఇలాంటి బైబిల్లో లేని బోధలు విని సువార్త పనిని మాత్రం ఆపకండి. ఎందుకంటే చివరి దినంలో అతి ముఖ్యమైన పని సువార్త పరిచర్య. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. ఆ సర్వ సృష్టి ఎక్కడైనా ఉండొచ్చు, ఇళ్ళలో ఉండొచ్చు, వీధుల్లో ఉండొచ్చు, మరెక్కడైనా ఉండొచ్చు. సో అవకాశం ఉన్నప్పుడు సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, ఎక్కడైనా ప్రకటించండి. గాడ్ బ్లెస్.